హైదరాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఓటింగ్ శాతం క్రమక్రమంగా పెరుగుతూ అత్యధికంగా కొనసాగుతోంది. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలతో పాటు మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులకు ఓటు వేస్తూ ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం వరకు ఓటును వినియోగించుకుంటూ క్యూ కట్టారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బోయిన్పల్లిలోని సెయింట్ పీటర్ హై స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పార్లమెంటు సభ్యుడు రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల సరళిని పరిశీలించారు. సెయింట్ పీటర్ స్కూల్లో ఏ విధంగా ఓటింగ్ కొనసాగుతున్నదని పరిశీలించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సెయింట్ రీటా గ్రామర్ స్కూల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పుడే నా ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ ఓటు హక్కును వినియోగించవలసిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ దయచేసి ప్రతి ఒక్కరు ఇవాళ వచ్చి ఓటు హక్కును వినియోగించుకొని భారత రాజ్యాంగాన్ని, భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడాల్సిందిగా కేంద్ర హిల్స్ లోని ఆక్సిలియం స్కూల్లో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఆర్టీసీ మాజీ చైర్మన్ సంజీవరెడ్డి, మైనార్టీ సంఘం నాయకుడు ఆయూబ్ ఖాన్ తో పాటు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సర్వే మాట్లాడుతూ యువత ముందుకు వచ్చి ఓటు వేయాలని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకొని ఓటింగ్ అధిక శాతం అయ్యేలా అందరూ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఓటర్లు నియోజకవర్గానికి పేరు తేవాలని పిలుపునిచ్చారు. ఎండలు ఎంతమంది తీవ్రంగా ఉండేనో ఈ రోజు లేదు, కొంచెం చల్లబడింది. కాబట్టి ఓటర్ మహాశైలందరూ కదిలి వచ్చేందుకు, ఎన్నికల్లో పాల్గొనేందుకు, ఓటు వేసేందుకు వీలైంది. కాబట్టి చాలానే బాగా వస్తున్నారు. అందరూ ఓటు వాళ్ళ హక్కును వాళ్ళు వినియోగించుకుంటున్నారు. సంతోషకరమైన విషయం. అయితే ఇంకా కూడా చాలా మంది కదిలి రావాలి. ఓటు అనేది మన జన్మ హక్కు. మన దేశ భవిష్యత్తును నిర్ణయించేది కూడా ఓటు. కాబట్టి ఆ విలువైన ఓటును, అమూల్యమైన ఓటును సద్వినియోగం చేసుకునేందుకు భారత రాజ్యాంగం, డాక్టర్ అంబేద్కర్ గారు ప్రసాదించిన భారత రాజ్యాంగం మనకు ఈ హక్కును కలిగించింది. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకున్నప్పుడు ఇది ఒక మన బాధ్యతగా ప్రతి పౌరుడు కదిలి రావాలి. ఇవాళ చాలా మంది వృద్ధులను చూస్తున్నాం మనం. వాళ్ళందరూ కూడా బాగా కదిలి వస్తున్నారు, కష్టపడుతూ వస్తున్నారు, ఎండనక మరి బాగానే వస్తూ ఉన్నారు. కాబట్టి యువకులు ముఖ్యంగా, మరి మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా కదిలి రావాలి. ప్రతి ఒక్కరు కూడా 100% పోలింగ్ అయ్యే విధంగా ముందుకు రావాలి, కోఆపరేట్ చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఈనాడు మన భారతదేశంలో మరి అటానమస్ బాడీగా ఉండి చాలా చక్కగా పనిచేసింది, చేస్తూ ఉన్నది. యావత్ భారతదేశంలోనే ఈనాడు ఎన్నికలు ఇంత ప్రజాస్వామ్య పద్ధతిన నడుస్తున్నాయి, ఇంత క్షేమంగా నడుస్తున్నాయి. ఎక్కడ కూడా అల్లర్లు కాకుండా, మత కల్లాలు కాకుండా ఎలక్షన్స్ చక్కగా నడిపించగలుగుతున్నారంటే హ్యాట్స్ అప్ టు ఎలక్షన్ కమిషన్, ఫెదర్ ఇన్ ది క్యాప్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్. కాబట్టి మరి వాళ్ళు నిర్వర్తిస్తున్నారు బాగానే, అందుకే మనకందరికి కూడా వీలైతున్నది. కాబట్టి అన్ని పార్టీలు బాగానే పార్టిసిపేట్ అవుతున్నాయి. మరి కొట్లాటలు, పంచాయతీలు ఏమి లేవు, మరి బూత్ క్యాప్చరింగ్లు అట్లాంటివి ఏమి లేవు. గతంలో అవన్నీ విన్నాం, కానీ ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. కాబట్టి పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఎలక్షన్ జరుగుతున్నందుకు మనమందరం కూడా మన చేయూతనియాలి, మనం పార్టిసిపేట్ కావాలి, మనం కోఆపరేట్ చేయాలి. మన బాధ్యతగా మనము మన బాధ్యతను నిర్వర్తించాలి అనేది నేను విన్నవించుకుంటూ, మరీ ముఖ్యంగా కంటోన్మెంట్ అసెంబ్లీ సెగ్మెంట్లో, అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో భారీ మెజారిటీతోని మన ఓటర్లందరూ కూడా పాల్గొన్నారు అన్న మెసేజ్ యావత్ తెలంగాణ రాష్ట్రానికి పోవాలంటే మరి ఇక్కడి ఓటర్ మహాశైలందరూ కూడా కదిలి రావాలి. ఇంకా టైం బాగుంది, 7 గంటల వరకు పోలింగ్ ఉంది, ఇంకా చల్లబడుతుంది అప్పటి వరకు. కాబట్టి అందరూ పని కట్టుకొని ఒక బాధ్యతగా వాళ్ళ బాధ్యతను నిర్వర్తించాలని నేను విన్నవించుకుంటాను. నమస్కారం. కంటోన్మెంట్ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకులు మైనంపల్లి హనుమంతరావు పోలింగ్ సరళిని నియోజకవర్గం వ్యాప్తంగా పరిశీలించారు. అంటే మార్నింగ్ నుంచి ఎక్కడ తిరిగినా కూడా బ్రహ్మాండమైన స్పందన కనిపిస్తా ఉంది. ఊహించని విధంగా కాంగ్రెస్ గాలి నడుస్తా ఉంది, వేవ్ నడుస్తా ఉంది. ఇక్కడ కంటోన్మెంట్ కైవశం చేసుకుంటాం, మల్కాజ్గిరి పార్లమెంట్ కైవశం చేసుకుంటాం, సికింద్రాబాద్ పార్లమెంట్, అదే విధంగా మెదక్ 14 సీట్లు ఖాయం. కాంగ్రెస్ గాలి బ్రహ్మాండంగా నడుస్తుంది. బీజేపీ
పరిస్థితి కానీ చూస్తా ఉంటే గ్రాఫ్ పడిపోయినట్టుగా అనిపిస్తా ఉంది. ఊహించని విధంగా ఊహించలే ఈ 10-15 డేస్ లో బీజేపీ గ్రాఫ్ చాలా పడిపోయిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అదే విధంగా శ్రీ గణేష్ గారికి, సునీత మహేందర్ రెడ్డి గారికి అడ్వాన్స్ కంగ్రాట్స్. అయిపోయింది. నేను ఓటు వేసి ఈరోజు పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్ గారికి బ్రహ్మాండమైన మెజారిటీ వస్తుందని చెప్పి మాకు ప్రజలు ఇప్పుడే మేము ప్రతి బూత్ తిరుగుతుంటే తెలుస్తుంది మాకు. మరి అలాగే సునీత మహేందర్ రెడ్డి గారు కూడా బ్రహ్మాండంగా గెలుస్తారని చెప్పి మాకు ప్రజలు తెలుపుతున్నారు. మరి ఇప్పటి వరకు 30-40% అయింది కనుక ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకొని సంపూర్ణమైన ఓట్లు వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. భావన కాలనీలో 6వ వార్డులో మాజీ బోర్డు సభ్యుడు పాండురంగ యాదవ్, బీజేపీ మహంకాళి జిల్లా కార్యదర్శి సాయి 6వ వార్డులో ఎన్నికల సరళిని పరిశీలించారు. అభ్యర్థి శ్రీ గణేష్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేవైఎం నాయకులు యశస్విన్ అత్యధిక ఓటింగ్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇవాళ నేను మన ఆక్సిలియం స్కూల్లో నా ఓటు నాకు రాజ్యాంగం ఇచ్చిన హక్కుని యూజ్ చేసుకున్నాను. నేను యూత్ అందరికీ చెప్పేది ఏంటంటే, మనం ఎవరినైనా ప్రశ్నించే హక్కు మనకు ఎప్పుడు వస్తుంది అంటే, మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని మనం యూజ్ చేసుకున్నప్పుడే వస్తుంది. అందుకే అందరు ముందుకు రండి. ఇవాళ లాంగ్ వీకెండ్ వచ్చిందని ఎక్కడున్న వాళ్ళైనా కూడా సిటీ బయట ఉన్న రండి. 7 వరకు టైం ఉంది. అందరు మంచిగా కోఆపరేట్ చేస్తున్నారు. వచ్చి ఓట్ వేయండి. ఇంకా చాలా మంది ఓటింగ్ చాలా తక్కువ అవుతుంది. అందరు ముందుకు వచ్చి ఓట్ వేయాలి. ఓట్ వేసినప్పుడే మనం ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు. సో నా రిక్వెస్ట్ ప్రతి ఫస్ట్ టైం ఓటర్కి కూడా మనం ఎవరిని కావాలో వాళ్ళని ఎన్నుకోగలగాలంటే మీరు వచ్చి ఓట్ వేయాలి. సో అందరు ముందుకు రండి. నా రిక్వెస్ట్ అది. మేమందరం కూడా ఇవాళ వేసినాము అండ్ ప్రతి బూత్ కూడా తిరిగి అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ఇవాళ నా ఓటు కూడా నేను 5వ వార్డులోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గజ్వెల్ భరత్ సతీమణితో పాటు ఓటు హక్కు వినియోగించుకొని అత్యధిక ఓటింగ్ చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అందరికి నమస్కారం. ఈరోజు నా ఓటు నేను సద్వినియోగం చేసుకున్నా. ఇక్కడ చూసినట్లయితే ఇంకా కూడా నడుస్తుంది. ఇక్కడ టైం 6 అయిపోయింది, 6:30గా వస్తుంది. ఓటింగ్ మాత్రం 50% ప్లస్ అవుతుంది. ఇక్కడ బూత్ నంబర్ 111 సంజీవయ్య నగర్ లో. కానీ ఎక్కువ మట్టుకు చూసుకుంటే మెజారిటీ కూడా మొత్తం మన కాంగ్రెస్ గెలుస్తుంది అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తుంది. థ్యాంక్ యూ. మొత్తానికి సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 47.88% ఓటింగ్ అయినట్లు అంచనా.